ప్రకాశం జిల్లా కేశినేనిపల్లి వద్ద నేషనల్ హైవేపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇజ్రాయెల్ అనే యువకుడు అక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ముందు వాహనంలో ఉన్నారు. సీఎం టూరున్న నేపథ్యంలో మంత్రి సురేష్ విజయవాడ నుంచి మార్కాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కేశినేనిపల్లి వద్ద నేషనల్ హైవేపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇజ్రాయెల్ అనే యువకుడు అక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, గాయపడ్డ వ్యక్తి కండిషన్ ఎలా ఉంది, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు? గాయపడ్డ వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అవడంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానీ ఇక్కడ జరిగింది ఈరోజు సీఎం పర్యటన ఉండటంతో వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయనున్న సందర్భంగా సీఎం పర్యటన ఉండటంతో తాడేపల్లి నుండి మార్కాపురం మంత్రి ఆదిమూలపు సురేష్ వస్తున్నారు. ఈ ఎస్కార్ట్ వెహికల్ అనేది కేశినేనిపల్లి సమీపంలో ఆగి ఉన్న ఆటోను ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇజ్రాయెల్ అనే అతను మృతి చెందగా మేరావాలికి మాత్రం తీవ్ర గాయాలు అవడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడి నుండి మేరావాలిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స అందుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.